హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే అప్లోడ్స్. ఈరోజు మన వీడియోలో డ్రీమ్11 గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలి, తర్వాత దానికి సంబంధించిన ఒక 7-8 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందులో మనకి ఫస్ట్ FanCode యాప్ అండి. FanCode యాప్ డ్రీమ్11కి లింక్ అయి ఉంటుంది. డ్రీమ్11 ఫ్యాన్స్ అందరూ కూడా కంపల్సరీ ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. FanCode యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో ఉంటుంది. FanCodeలో లైవ్ చూడవచ్చు, తర్వాత షెడ్యూల్ ఉంటుంది, మనకు అప్కమింగ్ మ్యాచెస్, తర్వాత ఫ్యాంటసీ శాంపిల్ టీమ్స్ కూడా ఉంటుంది, ప్లేయర్ స్టాట్స్, వెన్యూ అండ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సరే, ఫస్ట్ మనం డ్రీమ్11 యాప్ అప్డేట్ గురించి చూద్దాం. ఇక్కడ డ్రీమ్11 యాప్లో మనకి లెవెల్స్ అనేది తీసేసాడు ఫ్రెండ్స్. ఇక్కడ రివార్డ్స్ అని పెట్టాడు మనకి కింద. ఆ రివార్డ్స్ మీరు కాంటెస్ట్ జాయిన్ అవుతారు కదా, వాటి నుంచి ఈ రివార్డ్స్ డ్రీమ్ రన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, డ్రీమ్ రన్స్ బ్యాలెన్స్ 1781 ఉంది. ఆ డ్రీమ్ రన్ బ్యాలెన్స్ నుంచి మనం క్యాష్ బోనస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, క్యాష్ బోనస్, తర్వాత గ్లోబల్ పాస్ 50%, అలాగే FanCodeలో కూడా షాపింగ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మన డ్రీమ్ రన్ బ్యాలెన్స్ని కూపన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, అఫీషియల్ జెర్సీ వచ్చేసి 16,000 డ్రీమ్ రన్ బ్యాలెన్స్. మీ వాలెట్లో అంత బ్యాలెన్స్ ఉంటే మీరు దాన్ని కన్వర్ట్ చేసుకొని FanCodeలో షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, FanCode లైవ్ స్ట్రీమింగ్ పాస్ అని ఉంది కదా, ఇయర్లీ, అది 1 ఇయర్కి వచ్చేసి 8,400, అది 6,000కి పెట్టారు. వాలెట్లో 6,000 బ్యాలెన్స్ ఉంటే దాన్ని 1 ఇయర్ FanCode పాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పాయింట్స్ హిస్టరీ చూద్దాం. ఏ కాంటెస్ట్, ఒక్కొక్క కాంటెస్ట్కి 5, 9, 13 అట్లా మనం జాయిన్ అయిన కాంటెస్ట్ సైజుని బట్టి మనకి డ్రీమ్ రన్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇది పాయింట్స్ హిస్టరీ అనమాట. ఇప్పుడు ఆ డ్రీమ్ రన్స్ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ఇక్కడ లెర్న్ హౌ టు ఎర్న్ డ్రీమ్ రన్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పెయిడ్ కాంటెస్ట్కి వచ్చేసి ఎవ్రీ 10 రూపీస్కి ఒక డ్రీమ్ రన్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత కింద వన్ టైం వచ్చేసి మనకి ఈమెయిల్కి 5, తర్వాత ఫోన్ బుక్ కాంటాక్ట్ సింక్కి 10, ఇట్లా ప్రొఫైల్ ఫోటో, పాన్ కార్డ్ వెరిఫికేషను, ఫస్ట్ టైం టీమ్ క్రియేషను, ఫస్ట్ డిపాజిట్ 25 రూపీస్కి 100 అనేసి ఉంది బ్యాలెన్స్. ఈ డ్రీమ్ రన్స్ మన క్రెడిట్ అయిన డేట్ నుంచి 1 ఇయర్ వరకు వ్యాలిడేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఇయర్ వరకు అవి ఎక్స్పైర్ అవ్వనమాట. ఇంతకుముందు లెవెల్స్ ఉండేవి కదా, ఇప్పుడు లెవెల్స్ నుంచి ఇలా కన్వర్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ కాంటెస్ట్లు జాయిన్ అయితే మనకి అన్ని డ్రీమ్ రన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి 50 క్యాష్ బోనస్ రావాలంటే 1000 డ్రీమ్ రన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఆ రివార్డ్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కింద గెట్ రివార్డ్స్ ఫర్ 1000 అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి 50 రూపీస్ క్యాష్ బోనస్ మన వాలెట్లోకి యాడ్ అవుతుంది. పైన ఉన్న డ్రీమ్ రన్స్లోంచి లెస్ అయ్యి ఆ బ్యాలెన్స్ మనకి 50 రూపీస్ క్యాష్ బోనస్ కన్వర్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి 50% గ్లోబల్ పాస్ ఉంది. తర్వాత ఇక్కడ 4500కి 250 రూపీస్ క్యాష్ బోనస్ ఉంది. యాక్చువల్గా అయితే 5000 డ్రీమ్ రన్స్ ఇవ్వాలి, ఇక్కడ 4500కి మనకి 250 రూపీస్ క్యాష్ బోనస్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇయర్లీ పాస్ ఉంది కదా, FanCode ఉన్న డ్రీమ్ రన్స్ సేవ్ చేసుకొని ఆ FanCode పాస్ తీసుకుంటే 1 ఇయర్ వరకు మనకు ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఎనీ మ్యాచెస్, T10, T20s కానీ మ్యాక్సిమం మ్యాచెస్ ఇందులో కవర్ అయిపోతాయి. యాక్చువల్గా అయితే 8,400 ఉంది. 6,000 మనకి డ్రీమ్ రన్స్ ఇస్తే వాళ్ళు మనకి కూపన్ అనేది ఇస్తారనమాట. మనం సేమ్ డ్రీమ్11 అడిగితోనే FanCodeలో లాగిన్ అయితే 1 ఇయర్ వరకు మనం ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మీ డ్రీమ్ రన్స్ని సేవ్ చేసుకొని ఇలా 1 ఇయర్ పాస్ కన్వర్ట్ చేసుకోవడం బెటర్ అనమాట ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డ్రీమ్11 నుంచి కూడా FanCode యాప్లోకి వెళ్ళచ్చు. అది ఇక్కడ పైన మనకి ఆప్షన్స్లో ఉంటుంది. మన ప్రొఫైల్లోకి వెళ్ళాక చూడండి, ప్రొఫైల్ సెలెక్ట్ చేసినప్పుడు కింద వాచ్ లైవ్ FanCode షాప్ అని ఉంది కదా, మనకు ఆ వాచ్ లైవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, మ్యాచెస్ హైలైట్స్ ఆఫ్ FanCode అని. అది సెలెక్ట్ చేసి నేను ఆల్రెడీ FanCode యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఓపెన్ విత్ ఇక్కడ FanCode అని ఉంది కదా చూడండి, ఇది సెలెక్ట్ చేయగానే మనకి FanCode యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి మొత్తం డేటా అనేది ఉంటుంది. గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి మనకి ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ యాప్లో మనకి ఒక 7-8 స్పోర్ట్స్ ఉంటాయండి, నాట్ ఓన్లీ క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, హాకీ, బేస్బాల్, మొత్తం అంతా డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇందులో ఉంటుంది. లీగ్ విన్ అవ్వడానికి ఈ యాప్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ వాచ్ లైవ్ అని ఉంది చూసారా, కొన్ని ఆటోమేటిక్గా లైవ్ అనేది వస్తాయి ఫ్రెండ్స్, కొన్ని పాస్ ఉంటేనే 1 ఇయర్ పాస్కి లైవ్ అనేది చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్రీ లైవ్స్ ఉన్నాయి,
కొన్ని ఏమో పెయిడ్ ఉంటాయి. T20 బ్లాస్ట్లో కూడా కొన్ని ఫ్రీ లైవ్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ లైవ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అక్కడ డ్రీమ్ రన్స్తో 1 ఇయర్ పాస్ అనేది జనరేట్ చేసుకుంటే ఈ 1 ఇయర్ పాటు మనం ఫ్యాన్ కోడ్లో ప్రతి మ్యాచ్ కూడా లైవ్ అనేది చూడొచ్చు. ఇవి ప్రజెంట్ లైవ్ మ్యాచెస్. కింద వాచ్ లైవ్ అని ఉంది కదా షెడ్యూల్ పక్కన, అది సెలెక్ట్ చేస్తే ప్రజెంట్ లైవ్ మ్యాచెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఈరోజు ప్రజెంట్ మ్యాచెస్ చూపిస్తుంది. తర్వాత ఇది డెస్క్టాప్ సైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. డెస్క్టాప్లో కూడా మనం లైవ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎలా గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలి అసలు డేటా మొత్తం ఇందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మ్యాచ్ అయినా సరే మనకి ప్రతి ఒక్క మ్యాచ్ అప్డేట్ అనేది మనకి ఈ యాప్లో లభిస్తుంది. ఇక్కడ చూడండి, మనం క్రికెట్ సెలెక్ట్ చేశాక ఇక్కడ టుడే మ్యాచెస్, టోర్నమెంట్స్, తర్వాత ఇక్కడ పైన స్ట్రీమింగ్ అని ఉంది. టుడే మ్యాచెస్, ప్రజెంట్ లైవ్ మ్యాచెస్ అనేది డేటా చూపిస్తుంది. అప్కమింగ్ మ్యాచెస్ కూడా చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళ హెడ్ టు హెడ్స్ అన్నీ ఎవరు ఎన్నిసార్లు విన్ అయ్యారు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అప్కమింగ్ మ్యాచెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. వాటి డీటెయిల్స్ కూడా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఫ్యాంటసీ టాప్ ప్లేయర్స్ ఇక్కడ ఇచ్చే డేటా చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఒకటి, వెన్యూ డీటెయిల్స్, ఇక్కడ టీమ్ కంపారిజను, తర్వాత ప్లేయర్ స్టాట్స్, ఇక్కడ మొత్తం ఈ డేటాతో మనం ఈజీగా గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని ఫాలో అయినా కూడా మనకి గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలనేది అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ వెన్యూ చూసుకోండి. దీనిలో ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేశాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. టీమ్ కంపారిజన్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ హెడ్ టు హెడ్స్. తర్వాత ఇక్కడ ప్లేయర్ స్టాట్స్ చూసుకుంటే టాప్ 10-15 ప్లేయర్స్ చూపిస్తుంది. సెలెక్షన్ పర్సెంటేజ్ అండ్ పాయింట్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ షాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చివర మనకి ఫ్యాన్ కోడ్ షాప్. అందులో మనం ఏదంటే అది షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్ కోడ్ షాప్లోకి వెళ్ళాక మనకి Dream11లో కన్వర్ట్ చేసుకున్న మన కూపన్ ఇక్కడ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆఫర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ కోడ్ షాపింగ్ చాలా బ్రాండెడ్ ఒరిజినల్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొఫైల్, మీరు ఇక్కడ Dream11లో ఇచ్చిన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. మీకు ఫ్రీ పాస్ రావాలంటే కనుక నేను చెప్పినట్టు డ్రీమ్ రన్స్ బ్యాలెన్స్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ లాగిన్ అవ్వండి. 1 ఇయర్ పాటు ఫ్రీ లైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే మన అమౌంట్ ఉన్న అమౌంట్తో కూడా పాస్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 ఇయర్ పాస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకొని మనకి టాప్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూపిస్తుంది. ప్రజెంట్ రన్నింగ్ టాప్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి పైన వాచ్ లైవ్ ఉన్న వాటికి మనం లైవ్ చూసుకోవచ్చు. అందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం T10s అన్నీ ఫ్రీ లైవ్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ షెడ్యూల్స్, రిజల్ట్స్, తర్వాత అప్కమింగ్ మ్యాచెస్, ఇవన్నీ కూడా ఓవరాల్గా అన్నీ మీకు A to Z అనమాట ఫ్రెండ్స్. గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి నేను మీకు ఒక శాంపిల్ చూపిస్తాను, దీన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఒక మ్యాచ్ అనేది సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాక దీంట్లో మనం మొత్తం ఇక్కడ డీటెయిల్స్, మెయిన్ డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఒకటి, వెన్యూ ఒకటి, టీమ్ కంపారిజన్, ఈ 3 చూసుకోవాలి ఫ్రెండ్స్. వెన్యూలో యావరేజ్ స్కోర్, పిచ్ బిహేవియర్ ఒకటి చూసుకోండి. తర్వాత ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఉంది కదా ఇక్కడ మనకి, అది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పర్ట్ అనాలిసిస్లో మనకి మెగా లీగ్ టీమ్స్, హెడ్ టు హెడ్, తర్వాత స్మాల్ లీగ్ టీమ్స్, ఇవన్నీ శాంపిల్ టీమ్స్ అనమాట. అంటే సేమ్ టీమ్స్ పెట్టుకుంటే వస్తాయని కాదు. ఇది సెలెక్ట్ చేశాక మనకి ప్రిడిక్షన్ సమ్మరీ ఉంటుంది, విన్నింగ్ ఛాన్సెస్. తర్వాత మనకి ఇక్కడ పిచ్ రిపోర్ట్ కూడా బ్యాలెన్స్ పిచ్ ఉంది 100%, 50% పేస్, 50% స్పిన్, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం టీమ్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఈ వెన్యూలో టాప్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఇస్తాడు ఫ్రెండ్స్, చూడండి 100% సెలెక్షన్. తర్వాత మనకి ఇక్కడ శాంపిల్లో హెడ్ టు హెడ్ టీమ్స్ ఒకటి, ఇవన్నీ శాంపిల్ టీమ్స్ అనమాట. ఇందులోనే మనకి ఒక గ్రాండ్ లీగ్ టీమ్స్ కూడా ఉంటాయి శాంపిల్ అనమాట. వాటిని ఫాలో అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద మెగా లీగ్ టీమ్స్ అని ఉంది కదా, ఇది ఒక శాంపిల్ టీం అనమాట. ఈ టీం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది కాంబినేషన్, తర్వాత టాప్ ప్లేయర్స్. అయితే ఫ్రెండ్స్, గ్రాండ్ లీగ్లో ఎప్పుడు కూడా లోయెస్ట్ సెలక్షన్ ప్లేయర్స్ని తీసుకుంటేనే మనం గ్రాండ్ లీగ్ 100% విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టాప్ ప్లేయర్స్ అనేది ఎప్పుడూ తీసుకోకూడదు. అలా అని మొత్తం టాప్ సెలక్షన్ తీసుకున్నా, మొత్తం లోయెస్ట్ సెలక్షన్ తీసుకున్నా మనం గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వడం చాలా కష్టం ఫ్రెండ్స్. బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకొని టీం అనేది మనం సెట్ చేసుకుంటే కంపల్సరీ గ్రాండ్ లీగ్ విన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి 7-4 కాంబినేషన్ ఉంది. 7-4 కానీ ఇట్లా 4-7 కాంబినేషన్ కానీ ట్రై చేయండి. గ్రాండ్ లీగ్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 5-6 కానీ 6-5 కాంబినేషన్ కన్నా ఇది కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే 1 సైడ్ మ్యాచ్ అయినప్పుడు మనం ఈజీ గ్రాండ్ లీగ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ప్లేయర్స్ టాప్ పిక్స్ ఇస్తాడు, 3 ప్లేయర్స్ ఇస్తాడు.
మనకి ఇందులో మ్యాక్సిమం తీసుకోవచ్చు 3 ప్లేయర్స్ని, లేకపోతే ఇందులో ఒక ఇద్దరిని కన్ఫామ్గా తీసుకోవాలి గ్రాండ్ లీగ్కి. తర్వాత మనకి కెప్టెన్ పిక్స్ ఇచ్చాడు. ఇక్కడ కెప్టెన్ పిక్స్లో కూడా ఒక 3 మెంబర్స్ని ఇస్తాడు. అందులో కూడా మ్యాక్సిమం ఇద్దరు ప్లేయర్స్ అయితే క్లిక్ అవుతారు మనకి, వాళ్ళలో కూడా తీసుకోవచ్చు మనకి గ్రాండ్ లీగ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బడ్జెట్ పిక్స్లో కూడా ఒక 3 మెంబర్స్ని ఇస్తాడు. వాటిలో కూడా మనకి ఆడతారు అనిపించిన ప్లేయర్ని తీసుకుంటే ఈజీగా మనం గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ గ్రాండ్ లీగ్స్ విన్ అవ్వడానికి మనకు టిప్స్. ఈ FanCode యాప్ చాలా యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ ఫాలో అయితే కంపల్సరీ మనం గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్ బట్టి టీమ్ సెట్ చేసుకొని ఈజీగా గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు మిగతా ఇంకా గ్రాండ్ లీగ్ తర్వాత స్మాల్ లీగ్స్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, లేదా కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, అందులో DM చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా వీడియో మొత్తం చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం Dream11 విత్డ్రా వీడియో ఒకటి చేశాను. దాంట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. విత్డ్రా చాలామందికి సక్సెస్ అయ్యి చాలామంది కూడా మెసేజ్ చేశారు. IFSC కోడ్ మారిస్తే వేరే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా అనేసి అడుగుతున్నారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్. మన అకౌంట్ మనదే కాబట్టి IFSC కోడ్ ఏ స్టేట్ది పెట్టినా కూడా మన అకౌంట్లోకి అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. తర్వాత గ్రాండ్ లీగ్ విన్ అయితే అమౌంట్ వస్తాయా రావా అనే డౌట్స్ ఉన్నాయి. అలాంటివి ఏం లేవు ఫ్రెండ్స్. గ్రాండ్ లీగ్ విన్ అయినా కూడా మనం ఒక్కసారి KYC ఓకే అయితే ట్యాక్స్ పోను మిగతా అమౌంట్ మన అకౌంట్లోకి కన్ఫామ్గా 100% వస్తుంది. కన్ఫామ్గా విత్డ్రా అవుతుంది అమౌంట్. చాలామంది విత్డ్రా చేసుకున్నారు, మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ Dream11 వీడియోకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MK అప్లోడ్స్. థ్యాంక్ యూ. జై హింద్.